హలో గైస్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో అయితే మనం కల్చరల్స్ ఇంకా ఫెస్ట్ ప్రోగ్రామింగ్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఇంకా మనం మ్యాటర్లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే మనం సార్ వాళ్ళు మేడం వాళ్ళు స్పీచ్ చేసి ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోగానే ఫ్లాష్ మాబ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్మోస్ట్. చాలా ఫాస్ట్గా ఫ్లాష్ మాబ్ కంప్లీట్ చేసుకొని మనమైతే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చేసాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా శుద్ధిగాడి విషయానికి వస్తే ప్లేట్స్ పట్టుకొని మరీ తిరుగుతున్నాడు వాడైతే. ఫుడ్ కూడా చాలా ఫాస్ట్గా తినేసిన తర్వాత ర్యాంప్ వాక్ అయితే ఉంటుంది అనమాట. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట. క్లిప్ వేస్తాం, మీరే చూడండి ఎలా ఉందో ఒకసారి. అలా ర్యాంప్ వాక్ కంప్లీట్ అవ్వగానే కల్చరల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. నిజానికి చెప్పాలి అంటే కల్చరల్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కడు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే కల్చరల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు 1 డే మాత్రమే దొరికింది, 1 డే ఆర్ 1.5 డే. కానీ మా వాళ్ళు మాత్రం ఆ చిన్న గ్యాప్లోనే వాన్ చేశారు. ఇంత కరెక్ట్గా నేను ఎలా చెప్తున్నానంటే కల్చరల్స్కి ఆర్గనైజర్ నేనే అనమాట. మనకేమో తింటం పడడం తప్ప డ్యాన్స్ ఎప్పుడూ రాదనమాట వేయడానికి. అదేంటి బ్రో నువ్వెలా ఆర్గనైజర్ అయ్యావంటే, మనం ఆఫ్ స్టేజ్లో వాన్ చేస్తామన్నమాట ఆన్ స్టేజ్ కంటే. మీకోసం ఒక చిన్న క్లిప్ వేస్తా, నేను రాజుగాడు సంతోష్ గాడు వేసింది, చూసేయండి. ఇంకా మనం స్టేజ్ మీదే పర్ఫార్మెన్స్ చేయాలి అని ఏం లేదనమాట. మనకి ఇష్టం వచ్చిన చోట చేసుకోవచ్చు. ఇంకా మనం ఫెస్ట్ గురించి మాట్లాడాలి అనుకుంటే అది మీరే చెప్పాలి ఎలా జరిగిందో. మాకైతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా మన డైలీ అప్డేట్స్ రేపటి నుండి తెలుసుకుందాం. ఫెస్ట్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్.